టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చాయి. మార్చి 2న అధికారికంగా పొత్తులపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రేపు ఢిల్లీకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు. 2 రోజుల పాటు హాస్టల్లోనే బాబు పవన్ చర్చలు జరపబోతున్నారు. జేపీ నడ్డాతో కలిసి పొత్తుల ప్రకటన చేసే ఛాన్స్ కనిపిస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 9 అసెంబ్లీ 5 లోక్సభ సీట్లు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన బీజేపీకి మొత్తంగా 33 అసెంబ్లీ 8 లోక్సభ సీట్లు వెళ్ళగా మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది. మొత్తం మీద 3 పార్టీల కలయిక అధికారికంగా ఖరారైంది. మార్చి 2న అధికారికంగా పొత్తుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక సీట్ల సర్దుబాటుపై పూర్తి స్థాయిలో చర్చలు కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీ టూర్ జరపబోతున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండి జేపీ నడ్డాతో కలిసి పొత్తుల ప్రకటన చేసే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. సురేంద్ర, ముఖ్యంగా 3 పార్టీల పొత్తు పొడిచిందని తెలుస్తోంది. ఇక అధికారికంగా ఈ 3 పార్టీలకు సంబంధించిన సీట్ల సర్దుబాటు, దీనికి సంబంధించిన ప్రకటన 2వ తారీఖున వెలువడే అవకాశం అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రామదాస్, పూర్తిగా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అయితే ఖరారైందనే చెప్పొచ్చు. ఇప్పటికే టీడీపీ జనసేన కూడా కొన్ని సీట్లను అయితే ప్రకటించారు. టీడీపీ 94 సీట్లు, అదేవిధంగా జనసేన 24 సీట్లు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ప్రకటన జరిగింది. అయితే బీజేపీతో కలిసి మేము ఎన్నికల్లోకి వెళ్తున్నామని గతం నుంచి కూడా టీడీపీ జనసేన చెప్తున్న పరిస్థితి. అయితే బీజేపీ నుంచి మాత్రం అటువంటి ప్రకటన రాలేదు. మేము జనసేనతోనే పొత్తులో ఉన్నాం తప్ప టీడీపీతో ఇంకా మా అధిష్టానం నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర కేడర్, బీజేపీకి సంబంధించిన రాష్ట్ర కేడర్ కూడా చెబుతూ వచ్చారు. ఈ రోజు అఫీషియల్ గా బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఖరారైనట్టయితే వార్తలు వస్తున్నాయి. మార్చి 2వ తారీఖున అఫీషియల్ గా ఢిల్లీలో బీజేపీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు నడ్డా ఈ ప్రకటన చేయబోతున్నారు అనేది అయితే సమాచారం అందుతుంది. దీంతో పాటు ఎన్ని సీట్లు ఏంటి అనే అంశాన్ని కూడా ఒక కొలిక్కి వచ్చినట్లయితే తెలుస్తుంది. పూర్తిగా ఇప్పటికే జనసేనకి 24 సీట్లని పొత్తులో భాగంగా టీడీపీ కేటాయించింది. ఇప్పుడు బీజేపీకి సంబంధించి 9 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 5 పార్లమెంట్ స్థానాలను కేటాయించినట్లయితే తెలుస్తుంది. అఫీషియల్ గా మార్చి 2వ తారీఖున ఢిల్లీలో నడ్డా ఈ ప్రకటన చేయబోతున్నారు. అయితే రేపు ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళ్లి రేపు బీజేపీ కేంద్ర నాయకత్వంతో చర్చించిన తర్వాత 2వ తారీఖు జరిగే ప్రకటనలో వీళ్ళు కూడా అఫీషియల్ గా పాల్గొనే అవకాశం అయితే ఉందని చెప్పి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పక్కా ప్రణాళికలతో ఎన్నికల్లో ముందుకెళ్లే విధంగానే బీజేపీతో పొత్తు ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. నిన్న జరిగిన సభలో కూడా ఆ బీజేపీకి సంబంధించి వస్తుంది అనే ప్రకటన చేశారు. అనేక సందర్భాల్లో జరిగిన ప్రెస్ మీట్లో కానీ ఇతర సమావేశాల్లో కానీ బీజేపీతో మనం కలిసి వెళ్తున్నాం అని చెప్పారు. కానీ బీజేపీ అధిక నాయకత్వం నుంచి మాత్రం ఒక్కసారి కూడా సమాచారం రాలేదు. రీసెంట్ గా జరిగిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక పక్క సమావేశం అయితే మరొక పక్క బీజేపీ రాష్ట్ర కేంద్రంలో బీజేపీ శ్రేణులంతా సమావేశమయ్యారు. మేము జనసేనతోనే పొత్తులో ఉన్నాం తప్ప బీజేపీతో లేమంటూ కూడా నిన్నటి వరకు వాళ్ళు చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే పొత్తుల అంశం రాష్ట్ర కమిటీకి సంబంధం లేదు. ఈ అంశంలో పూర్తిగా కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందంటే కూడా వాళ్ళు ప్రకటించే పరిస్థితి. ఇప్పుడు కేంద్ర కమిటీ ఫైనల్ చేసింది. ఈ ఎన్నికల్లో 24 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ 3 కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. జనసేన 24 సీట్లు, అదేవిధంగా బీజేపీ 9 సీట్లు, మొత్తం 33 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఉందని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమి లేదు. కేవలం జనసేన టీడీపీ మాత్రమే, బీజేపీ మాత్రమే ఎన్డీఏ కూటమిలో ఉన్న పరిస్థితి. ఎన్డీఏకి ఆంధ్రప్రదేశ్ లో 33 స్థానాలు టీడీపీ కేటాయించింది. దాంతో పాటు 3 పార్లమెంటు జనసేనకి, 5 పార్లమెంటు బీజేపీకి, మొత్తం 8 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ జనసేన పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది. మార్చి 2వ తారీఖున అఫీషియల్ గా నడ్డా ఈ ప్రకటన అయితే చేయబోతున్నారు. రామదాస్, అంటే మీరు అంటున్నట్టుగా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి కాదు, కానీ కేవలం కలిసి పనిచేయడం మాత్రానికి వరకే అవగాహన ఉండే అవకాశం ఉంది. అంటే ఎన్డీఏలో అధికారికంగా తెలుగుదేశం పార్టీ చేరలేదు, అంటే కేవలం ఎన్నికల్లో కలిసి పనిచేసే అవగాహన మాత్రమే కుదరబోతుందా? అండ్ బీజేపీకి 9 అసెంబ్లీ 5 లోక్సభ ఆఫర్ చేస్తోంది. సో ఓవరాల్గా బీజేపీ జనసేన కలిపి 33 సీట్లు, అసెంబ్లీ అండ్ లోక్సభ 8 సీట్లు. సో ఏ రకంగా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ రాబోతోంది? స్పష్టంగా 2వ తారీఖునే దీని ప్రకటన వచ్చే అవకాశం ఉందా సురేంద్ర? ఖచ్చితంగా 2వ తారీఖున ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పారు, మార్చి 3 కల్లా మొత్తం సీట్లకు సంబంధించి అన్ని ప్రకటనలు జరిగిపోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఉన్నట్టే తెలుస్తుంది. ఇప్పటికే 94 స్థానాలు ఎప్పుడు కూడా, అంటే
టీడీపీ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 99 నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని స్థానాలు ఒకేసారి టీడీపీ ఏ రోజు ప్రకటించలేదు. లాస్ట్ రోజు నామినేషన్ వేసే చివరి రోజు కూడా అభ్యర్థులు ప్రకటించిన సందర్భం అయితే ఉంది. కానీ ఈసారి దానికి డిఫరెంట్ గా ఎన్నికలకు 50 రోజుల ముందుగానే టీడీపీ భారీ లిస్ట్ అయితే ప్రకటించింది. దాంతో పాటు ప్రతిపక్ష పొత్తులో ఉన్న జనసేన కూడా 24 సీట్లలో పోటీ చేస్తున్నామని ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. 5 అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి. అయితే బీజేపీకి సంబంధించి ఎన్డీఏ ఆ రోజు సమావేశంలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్లారిటీగా చెప్పారు, బీజేపీ కూడా మా కూటమిలో కలిసి వస్తుంది, కాబట్టి బీజేపీకి కొన్ని స్థానాలు మేము పక్కన పెట్టాం, ఎన్ని స్థానాలు అనేది త్వరలో చెప్తామన్నారు. అయితే గతంలో అమిత్ షాతో చంద్రబాబు నాయుడు కూర్చున్నప్పుడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సీట్ ఇవ్వాలని చెప్పి అమిత్ షా చంద్రబాబుని అడిగినట్లయితే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు అన్ని స్థానాలు ఇవ్వలేము కాబట్టి మేజర్ స్థానాలు గతంలో 2014లో బీజేపీ కొన్ని స్థానాలు గెలుచుకుంది. ఆ స్థానాల్లోనే మళ్ళీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు అయితే నిలబెట్టే అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. దానికి అనుగుణంగానే బీజేపీ పావులు కలుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికొచ్చి 2014 తర్వాత బీజేపీకి ఎక్కడ కూడా స్థానాలు లేవు. బీజేపీకి సంబంధించి అసెంబ్లీ స్థానాలు లేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ స్థానాల్లో అడుగు పెట్టాలి. అటు తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలనే దాంట్లో బీజేపీ చాలా క్లారిటీగా ఉంది. అయితే సురేంద్ర, అయితే 2వ తారీఖున ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదే రోజు అభ్యర్థులను కూడా ప్రకటిస్తారా? ఖచ్చితంగా అభ్యర్థులు అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి సంబంధించి తీవ్రమైన కసరత్తు జరుగుతుంది. ఏ స్థానాల్లో బీజేపీకి అవకాశాలు ఉన్నాయి, గతంలో 2014 లేదా 2009 గత ఎన్నికల్లో ఎక్కడ బాగా ఓట్లు వచ్చాయనే అంశాన్ని అయితే వాళ్ళు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు, సర్వేలు చేసుకుంటున్నారు. గెలుపు గుర్రాలని రంగంలోకి దించాలని బీజేపీ ఇప్పటికే పట్టుదలగా ఉంది. అందరికీ సీట్లు రావు, కేవలం కొంతమందికి వస్తాయని ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. పదాధికారుల సమావేశంలో కానీ బీజేపీ రాష్ట్ర కేడర్ సమావేశంలో కానీ ఈ క్లారిటీ అయితే ఇచ్చారు. ఆశించుకోవద్దు ఎవరైనా, కానీ అధికారంకి వచ్చిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నామినేటెడ్ పోస్టులు బీజేపీకి కూడా వస్తాయి. ఖచ్చితంగా అప్పుడు ఉన్న కేడర్ కదా మేము న్యాయం చేస్తామని బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు ఇప్పుడే కింది కేడర్కి అయితే చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి మార్చి 2వ తారీఖున ఢిల్లీలో ఈ ప్రకటన జరిగినప్పుడే ఆ బీజేపీకి సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తప్పుడు పురంధేశ్వరి కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అక్కడ నడ్డా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక ప్రకటన అయితే చేయబోతున్నారు. అక్కడ కొంతమంది అభ్యర్థులు అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే లిస్టులు అయితే తయారు చేశారు. ఎంపీలుగా ఎవరు పోటీ చేయాలి, ఎమ్మెల్యేలుగా ఎవరు పోటీ చేయాలి అనేది ఒక లిస్ట్ అయితే తయారు చేసుకున్నారు. దాన్ని ఢిల్లీకి ఆల్రెడీ పురంధేశ్వరి అందించిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మార్చి 2వ తారీఖున ఈ ప్రకటన ఉంటుందంటే బీజేపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే చంద్రబాబుకు సంబంధించి మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయి అంటే 54 స్థానాలు ఇంకా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ స్థానాలలో 9 స్థానాలు పోతే మిగతా స్థానాల్లో కూడా టీడీపీ మార్చి 3 తర్వాత ఖచ్చితంగా ప్రకటించేస్తుంది. అంటే ఎన్నికలకు ముందే, ఎన్నికలు నోటిఫికేషన్ కంటే ముందే ఇవన్నీ ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే చంద్రబాబు చెప్పాడు. దాని విధంగా కసరత్తులు కూడా జరుగుతున్నాయి. బీజేపీకి సంబంధించి సీట్ల ప్రకటన జరగగానే ఇటు టీడీపీకి సంబంధించిన కూడా మిగతా ఆ సీట్లలో అభ్యర్థులు ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. రామ్దాన్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇదే మొత్తం మీద టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీల పొత్తు ఖరారైంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చాయి. మార్చి 2న అధికారికంగా పొత్తుల ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీ వెళ్తున్నారు. 2 రోజుల పాటు ఆస్తిలోనే జేపీ నడ్డాతో కలిసి చర్చలు జరపబోతున్నారు. పొత్తుల ప్రకటన కూడా చేయబోతున్నారు. పొత్తుల భాగంగా బీజేపీకి 9 అసెంబ్లీ, 5 లోక్సభ ఆఫర్ చేస్తుంది టీడీపీ. ఇక జనసేన బీజేపీకి మొత్తంగా 33 అసెంబ్లీ, 8 లోక్సభ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. కానీ ఇంకా ఎన్డీఏ కూటమిలో చేరే అంశానికి సంబంధించి టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా కూడా తెలుగుదేశం పార్టీ లేదు. కేవలం బయట నుంచి, వెలుపల నుంచి మాత్రమే కలిసి పనిచేసే అవగాహనతో ప్రస్తుతం ముందుకెళ్తున్న పరిస్థితి.